హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు 1K లైక్స్ ఇవ్వండి దోస్తులు. ఎప్పుడో అడిగినప్పుడు మాత్రమే 1K లైక్స్ ఇస్తున్నారు. వీడియో చూస్తూ లైక్ చేయొచ్చు కదా దోస్తులు, వీడియో నచ్చితే. దోస్తులు, మీకు ఒక చిన్న మాట చెప్పమంటారా? మనందరికీ జీవితంలో ఎప్పుడూ ఒక్కసారైనా డిప్రెషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతాము. అంటే ఈ జీవితం ఎందుకు, నేను అసలు బ్రతికేందుకున్నాను, నా జీవితంలో సంతోషమే లేదు, అసలు నాకేం లేదు, ఇలా ఫీల్ అవుతారన్నమాట డిప్రెషన్లో ఉన్నవాళ్ళు. మనకి ఎప్పుడైనా ఇలా అనిపిస్తే ఏం చేయాలో తెలుసా దోస్తులు? ఏదో ఒక మనకిష్టమైన దేవుడి పైన మన కాన్సన్ట్రేషన్ అంతా పెట్టేసేయాలి. ఆ దేవుడితో మాట్లాడాలి, మన బాధలు చెప్పుకోవాలి, ఆ దేవుడికి సంబంధించిన శ్లోకాలు ఏమైనా ఉంటే చదువుకోవాలి. ఈ లోకంలో నువ్వే ఉన్నావు నాకు, నువ్వు మాత్రమే నా బాధలు అర్థం చేసుకోగలవు, నువ్వు మాత్రమే నన్ను ఇష్టపడగలవు అని మన మనసులో ఉన్నదంతా తనకి చెప్పేసేయాలి. చూడండి దోస్తులు, అలా చేస్తే మెల్లిమెల్లిగా మనం డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తాము. అసలైతే భగవద్గీత చదవడం పర్ఫెక్ట్ దోస్తులు. జీవితం అంటే ఇదా, ఈ శరీరం కోసమా మనం ఇదంతా చేస్తుంది అని అర్థమవుతుంది. ఇంకా చాలా పురాణాలు ఉంటాయి దోస్తులు, భగవద్గీత ఒకటే కాదు. మనకి ఎప్పుడు బోరింగ్గా అనిపించినా ఏదో ఒక పురాణం తీసి చదువుకోవాలి. ఇవాళ రేపు ఫోన్లో చదువుకోవచ్చు కదా దోస్తులు. ఏం లేదు దోస్తులు, అందులో మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి, కొత్తవి కాబట్టి మనకు ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఇలాంటివి చదివినప్పుడే మనం జీవితంలో హ్యాపీగా ఉండగలుగుతాం. ఇంకా చాలా దోస్తులు, మళ్ళీ తిట్టుకుంటారు. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 35తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 35లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి దోస్తులు. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పడుకుందా రాజు చిన్నారి? పడుకుందే. ఇట్రా, దీన్ని ఎత్తుకొని పోయి అమ్మను ఇద్దరికి దిష్టి దింపేమను. ఇప్పుడు అవసరమా రాజు? మళ్ళా లేస్తుంది అది. ఏం కాదు పటు, రాత్రి అంతా సకా నిద్ర పోతలేదు, దానికి ఏమైందో ఏమో. ఇప్పుడు నిద్ర పోయింది కదా రాజు, అవసరమా? అవసరమే పటు. నువ్వు ఎత్తుకొనే ఉన్నావు కదా, పో దిష్టి దింపేయించుకొని రాపో. నేను క్రికెట్ చూడని అయిపోతుంది మళ్ళా పటు. నీ క్రికెట్ పాడుగాను, ఏం పాడవుతుందో ఏమో క్రికెట్లా. వీడు బాల్ ఎత్తాడు, అడుగొడతాడు. క్రికెట్ అయిపోయేదాకా ఇదే పని, వేస్తూనే ఉంటాడు, కొడతానే ఉంటాడు. గంత ఇంట్రెస్ట్ ఏముంటుందో ఏమో ఇళ్ళకు. నాకైతే సస్తే చూడబుద్ధి కాదు క్రికెట్. ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాదు. ఇప్పుడు నేను అన్నందుకు నవ్వుతున్నాడో, మరి అందులేమన్నా అయ్యో నవ్వుతున్నాడో. ఏ 6 ఓసారి 6 కొడతారు, ఓసారి 4 కొడతారు, ఓసారి అవుట్ అవుతారు. 6, 4 అన్నప్పుడు ఎగిరేది ఎగురుతారు. అవుట్ అనగానే కథమియో తుక్కు తుక్కు తిడతారన్ని. అరే అరే, అది ఏం కొట్టుర్రా? షట్, నేను చెప్తానే ఉన్నా కొట్టకు రాటు కొట్టకు రాని. ఈ నుంచి చెప్తే వినబడుతుంది ఆయనకు. ఛీ, అసలు వీళ్ళు ఎందుకు తీసుకున్నారో ఏమో టీంలకి, వేస్ట్. అబ్బబ్బబ్బబ్బా, క్రికెట్ టీంలో ఎవరిని పెట్టాలో ఎవరిని తీసేయాలో వీళ్ళకే తెలుసు. ఇక క్యాప్టెన్లు వాళ్ళందరూ ఎందుకో మరి, ఇక కోచ్లు కూడా వేస్టే వీళ్ళ ముందట. అది అట్లా కొట్టాలి. కరెక్టే. అరే ఎటు చూస్తున్నావురా? ఎటు వస్తుంది బాలు, నువ్వు ఎటు చూస్తున్నావు? అసలు ట్రైనింగులు వీళ్ళతో ఇప్పియాల్సింది. ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళ ఇల్లు? మన దేశానికి కప్పుల మీద కప్పులు వచ్చేటి. అరే అరే, ఇంకా బాల్ క్యాచ్ పట్టుడు రా దీనికి. వీడి క్యాచ్ పడతాడని ఆడు ఇడిచిపెట్టిండు, ఎవలగాని మీద పెట్టుకున్నాడు ఆడు హోప్స్. ఛీ, వట్టిగా మిస్ చేసిండ్రు, ఇప్పటికి అవుట్ అవుతుండే. అరే అరే, పట్టుకోరా, క్యాచ్ పట్టుకోరా. అరే గట్టి నిల్చున్నాడు ఇడు, గిట్ సైడ్ నిల్చోరా. అబ్బో, గతం నేను అన్నట్టే అయింది. ఇటు నిల్చోరా అవులేగా అంటే గట్టేటో పోయి నిల్చున్నాడు. ఇట్లా సింపుల్ క్యాచ్ పట్టరా దీనికి. ఏం ఆడతాడో ఏమో క్రికెట్. గిట్లా పోయింది, గిట్లా పట్టుకున్నాడు గంతే, దాన్ని మిస్ చేసిండు. రాజు, ఓయ్ రాజు. ఏంటిదే గీడంతా పిసపిస ఆడతానంటే ఇది ఒకటి ఏంది? నువ్వు పోయి ఆడితే ఏంటి రాజు, మరి మస్తు చెప్తాను వాళ్ళకు. నువ్వే పోయి ఆడరాదు? నేను ఆడితే గిట్లుంటుండే నావే, మొత్తం 6, 4 బ్యాటింగ్ ఎత్తే.
ఇక బౌలింగ్ ఎత్తనైతే ఇక పదే పదే బాళ్లకు కథం అందరు ఆల్అవుట్. అందుకే కావచ్చు మరి నిన్ను తీసుకుంటలేరు. పదే బాల్లకు అందరిని అవుట్ చేస్తావా? ప్రతి బాల్కు 6లు 4లు కొడతావా? మా బాబే, మా నాన్నే. నీకేం తెలిసే నాకు ఎట్లా ఆడొచ్చు అనుకుంటాను క్రికెట్. కరెక్టే నీకే ఆడచ్చు, వాళ్ళకి ఆడరాదు. వాళ్ళు క్రికెట్ ఒక్కటే ఆడరు. క్రికెట్ ఆడడానికి ఎంత ఫిట్గా ఉండాలో తెలుసా? మొత్తం జిమ్ములు, ఎక్సర్సైజ్లు, వర్కౌట్లు ఎన్ని చేస్తారు వాళ్ళు, ఎంత ఫిట్గా ఉంటారు. డైట్ కూడా మొత్తం వేరే ఉంటుంది వాళ్ళది. మొత్తం కోచింగ్లు, ప్రాక్టీస్లే ఉంటాయి. ఇంతంత బ్యాగ్ మోసుకురమ్మంటే అవ్వ అయ్యా అంటాడు. ఈయనట క్రికెట్ ఆడతాడట. క్రికెట్ అంత పెద్ద స్టేడియంలో అన్నం చీడికి ఒకసారి నడుపో తెలుస్తుంది. షాప్కి దే రాజు అంటే అబ్బాయి ఇప్పుడే పోయినా కానీ ఎన్నిసార్లు చెప్తావు అంటాడు. పోయేట క్రికెట్ ఆడతాడట. క్రికెట్ చెప్పమంటే చెప్తాడు ఇక కథలు. బక్కమ్మకపోడు. అరే అరే పట్టుకోరా పట్టుకో. ఒర్రే సాలుగాడు మొత్తం మ్యాచ్ అంతా దొప్పించిండు. ఛ, ఇప్పటిదాకా కష్టపడి గెలిపించిన కథం అందరు ఓడిపీకిండ్రు. ఓడిపోయినా బాధనే. ఆ బాధ అంతా నా మీద చూపించుతాడు. ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చుంటాడు. గెలిస్తేనైతే కథమే ఇక. రాత్రి అంతా నిద్రనే పోడు ఆ సంబరంలా. రాజుకేడ పనిలేదు. చిన్నారిని ఒక్కదాన్ని తీసుకుపోయి దిష్టి దింపేయించవచ్చు కదా. 5 నిమిషాలు అటు పోయి ఇటు రావచ్చు. ఏమో క్రికెట్ చూస్తాడు. ఇప్పుడు నేను పోతుంది ఎన్ని కటింగ్లు ఇస్తుంది? చిన్న కటింగ్లు ఇయ్యది. ఇంకా నాకు దింపేయించుడట. ఇంకా నయమే, చిన్నారికి దింపేయమని చెప్తా అంతే. అటు పోతే ఇప్పుడు 100 పనులు చెప్తుంది. ఇప్పుడే పనులన్నీ వేసుకొని వచ్చేసిన. చి, బర్రది ఏం చేస్తుంది? ఇది ఇంకా వండలేదు కదా. నోరు తెరిచి టీవీ ఎట్లా చూస్తుంది? నోరు ముయ్యే దోమలు పోతాయి. ఇప్పుడు దీన్ని ఏమని అడగాలి నేను? ఇదేందుకు వచ్చింది? జిట్టి దింపేమని అడుగుతుంది ఏంది? దాన్ని చూడనట్టే చేస్తావు. సీరియస్గా చూస్తా. ఏమడుగుతుందో ఎట్లా అడుగుతుందో చూద్దాం. లేకపోతే జిట్టోలు దింపేయాలి. అబ్బో ఇప్పుడు లేవాలి, ఉప్పు తేవాలి, చుట్టూ తిప్పాలి. అవ్వో నా ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. నేను అస్సలు తిప్ప. నాయనేం తిప్పుకోవాలి పండంగా. అత్తమ్మ, అయ్యో వాడు చస్తాడా బతుకుతాడా? యాక్సిడెంట్ అయింది. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు యాడ్లు రావాలి, డిస్టర్బ్ చేయాలి కానీ టీవీ ఎత్తేసి పారేస్తా సపరేక. గంత కోపం వస్తుంది నాకు ఇప్పుడు. వీడు అసలు ఆటోలో పోవాల్సిన అవసరం ఏమున్నది? మనకి 2 కార్లు మునిగానే మునిగి. కార్లలో పోయి సావచ్చు కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. కాలు ఎరిగానో చెయ్యి ఎరిగానో ఏందో ఏమో. దొంగ మొకది కావాలని నాటకాలు ఆడుతుంది. నేను పిలిచినా కూడా ఇలా అన్నట్టే చేస్తుంది. సీరియల్ చూస్తున్నారా అత్తమ్మ? సివిరియల్ లాంటిది కానీ కాదు. వామ్మో, క్రైమ్ పెట్రోల్ చూస్తుందా? ఇట్లాంటి ప్రోగ్రాంలు చూసుడు అవసరమా? మంచిగా మన దేవుని పెట్టుకొని కృష్ణరామ అనుకుంటా కూసోక గీ ఏజ్లా. అందులో ఏం పాడైతే అన్నీ వాడిని వీడి చంపుడు, వీడిని వాడు చంపుడు. ఎట్లా కనుక్కుంటారు మరి పోలీసులు? ఆడన్నీ తీసి పారేస్తాడు ఆయనకు సంబంధించినవి అన్నీ. వాళ్ళు ఇప్పుడెవరికి ఫోన్ చేస్తుంది ఇది? నేను వచ్చినాని కావాలని ఏదోటి చేస్తుంది. అత్తమ్మ, చిన్నారికి ఒకసారి జిష్టి దింపారా? ఆ పన్నా తప్పునా? నేను కీమ్ పెట్రోల్ చూస్తానా. కీమ్ పెట్రోల్, క్రైమ్ పెట్రోల్, గవ్వే పెట్రోల్ ధర పెరుగుతుంది అట్లా ఇప్పుడు. అందుకే టీవీలో గిది ఎత్తాడు కావచ్చు. ఓకే క్రీమ్ పెట్రోల్ అని రాగానే వాళ్ళకు పెట్రోల్ గుర్తుకొచ్చి పోయించుకుంటారు. నీ బొందలు ఎక్కున్నది నీ లాజిక్. తీసమ్మ కాపుది. అసలు ఇది ఫోన్ కూడా చేసిందో లేదో తెలియదు. కావాలంటే ఫోన్ పట్టుకొని స్వప్న అని మాట్లాడుతుంది. అది ఈ టైంలో బర్రెలాగా సినిమాలు చూసుకుంటా ఉంటుంది. దీనికి ఫోన్ చేస్తుందా? ఇదే నాటకాలు. ఏం చిట్టే సి, నేను గసంటి నమ్మనే నమ్మ. ఏమంటుంది ఇది? ఏం లేదే, బద్దం తింటారు. తిన్నదంతా అరగద్దా? గంత తింటే ఏడరుగుతుంది. ఇక పేగులు కింద మీద పడతాయి. ఇక వాటిని అరిగించుకోవడానికి వాడేసరికి కడుపు నచ్చి మునుగుతుంది. దానికే దిష్టి దింపెత్తారు ఆడోడన్నా. చిన్న పొరాళ్ళకంటే పోని అనుకోవచ్చు. ఇక చిన్న పొరాళ్ళకు కూడా ఈ తల్లిపాలు అవుతుంది కదా, దానికి కూడా కట్ట చెక్కలు నొక్కుతుంది. నన్నే అంటున్నావా బర్రదానా? ఇక బిడ్డకు కడుపు నొయ్యద్దు, కాళ్ళు నొయ్యద్దు అంటే తల్లి మంచిగా తినాలి. మంచిగా జీర్ణమయ్యేటి కూరలు తినద్దు, చికెన్లు మటన్లు. ఇవాళ రేపు గట్లే తయారైండు కానీ బగ్గ తినుడు, బద్దం తినుడు. ఇక నా పిల్ల ఎడతాంది, నేను ఎడతాను అనుడు. నువ్వైతే మంచిగానే ఉంటాను కదా బిడ్డ, మంచిగా తింటావు కదా లిమిట్గా. గట్లనే ఉండు. అంతా
దొడ్డుకు దొడ్డు కాకు మోటు కచ్చి తట్టుంటారు. నువ్వు ఎట్లా పాడినవే మరి, దొడ్డుకు దొడ్డు లేవా? ఇప్పుడు నేను జిష్టి దింపేయించన్నా అద్దా? ఇది నన్నే అంటుంది కానీ దీని పోందా, దీన్ని అంత అడిగేది. సపడే కదా ఏమని చెప్తే అయిపోయా, నిద్ర అయితే పోలేదు కదా. రాజుకి చెప్పచ్చు, ఒకవేళ ఇది తీయకున్నా నేను వచ్చిన రాజు మీ అమ్మనే తీయలే అని. అదే నేను ఇప్పుడు పోలే అనుకో, రాజు అయితే ఎక్కడికో పోతాడు. ఇక అసలే ఆ క్రికెట్లో ఎట్లా ఆడి పాడైతాండ్రు, మనదే ఓడిపోయేటట్టున్నది. చంపేస్తాడు ఇక నన్ను ఆ కోపంలో ఈ కోపంలో. అన్ని పాతకాలపు మూఢనమ్మకాలు అవన్నీ. అందుకే ఏక పల్లెటూరులో తెచ్చుకోవద్దే, తెచ్చుకుంటే మొత్తం గివే దుకాణాలు పెడతారు. వేసి నేను అస్సలు తిప్పుకోను. అంత ఈ కారం అనిపిస్తుంది ఓ తన దిష్టి గురించి మాట్లాడితే. బెయిన్ లేచిపోయాలో సల్లు గాయంత బెయిన్ ఉండదు. ఓకే బాయ్ బాయ్, గుడ్ నైటు. ఏందరా నీ ఏమో అంటున్నావేమే? ఏం లేదత్తమ్మా, ఎవరితోటి మాట్లాడింది ఇప్పటిదాకా? ఇంకోళ్ళు చెప్పనా? ఏంటిదట మరి? గవ్వే ఇక వాళ్ళ అత్తగారు పెట్టే టార్చర్లు ఎట్లనో ఏమో నా బిడ్డ. ఎక్కడెక్కడికి వెళ్ళో నా ఇంటికి వచ్చి సుఖపడబట్టిరి. నా బిడ్డనేమో సుఖంగా పెంచినా అది గాడిపోయి కష్టపడుతుంది. ఏందో ఏమో పాడలోకం పాడగాను. గింత గింత పెద్ద చదువులు చదివించినా కూడా ఇంకా మూఢనమ్మకాలు పాలింగా అవుతారు. దీని బిల్డప్ అడగాను. అడగక ముందే ఏందో కటింగ్లు ఇస్తుంది కదా, నాకేమో నిద్ర వచ్చి పాడవుతుంది. దీని కటింగ్లతోటి ఎట్లనో ఏమో ఇప్పుడు. అడగన్నా వద్దా అని చచ్చిపోతాన్నా. అత్తమ్మ రాజుతోటేమో చెప్పిండట. అయ్యో ఈ సీరియల్ స్టార్ట్ అయింది కదా. అయ్యా రాని ఏమని ఉంటే రేపు చెప్పు, ఈ సీరియల్ చూస్తాన్నా. సరే అత్తమ్మ. పీకుతాంది, పీకు. లేకపోతే దీనికట నేను దిష్టి దింపేయనట. దిష్టి ఇదో పెద్ద అందగత్తె అప్సరస, మరి దీనికి దిష్టి దింపేయమంటాడు నా కొడుకు. అన్ని అన్నాలే ముందు, దీనికి లేనిపోని ఐడియాలు పెడతాడంటే. ఈ మురళిగాడు ఎప్పుడు వస్తాడో ఏమో, నాకేమో ఒకదానికి నిద్ర వచ్చి పడైతలేదు. ఇయ్యాలత్తా అని ఒక్కనాడు రాలే. ఈ పాటికి వారం రోజులు అయ్యే పీకింది. ఆ రాని అని వంగబెట్టి దంచాలి రోట్లేసి. అబ్బో, రోట్లేసి దంచుడు కట్టమే అవుతుంది. గ్రైండర్లు వేసే దంచాలి, గిర్రం అనిపిస్తే అయిపోయాయి. ఇప్పుడు ఇది పోయి మొగునికి ఎక్కిస్తుంది కావచ్చు. ఆడికి ఇరికిటి చూస్తానట్టున్నాడు, సప్పుడు వస్తుంది కదా. అన్ని పోయి గెలుకుతుంది. ఇప్పుడు గెలికి తిట్లు కొట్లాటలు. తెలియని మా రాజుగారిని కూడా తెలియాలి, అది ఎప్పుడు ఎట్లా టార్చర్ పెడుతుంది మన ఇంట్లో అందరినని. కిరికిట్లా గెలిస్తే ఏమన్నాడు కానీ వాళ్ళు గిట్ట ఓడిపోవాలి కథమే. ఈయనకి శివాలెత్తుతుంది ఇక, దీని రోగం దింపుతాడు మెల్లగా సాటుకోయిన అత్త. దీనికి కావాలి రానడానికి, దీనికంటే జిట్టి దింపన్నట. జిట్టు పోయిండు, లేడు కదా. జిష్టి అన్నాడు. ఆ బర్రదేమో గట్ల తయారైంది. ఈయనకి చెప్పుదామంటే లేడీడ. గా ఇంటెనక రూమ్లో గిట్ట సోఫాలో వండుకొని చూస్తాడు కావచ్చు. గిట్లనే నేను ఏదోటి డిస్టర్బ్ చేస్తాను తెలుసు, అల్లకే లీనమై చూస్తాడు. ఒక్కొక్క బాల్ ఎట్టెట్లా పోతుంది, ఏం చేస్తుంది. రోజు ఎత్తుకునేటోడు. ఈ క్రికెట్ వచ్చిన కాడ నుంచి ఎత్తుకుంటే కష్టమవుతుంది. ఏమైనా స్నాక్స్ మన్ను దుబ్బ అనుకుంటా అన్నీ ఇంట్లోకి తెచ్చుకుంటా. ఎవ్వరికి మంచిది కాదు. దీని లగ్గమైంది ఆగు. ఓ 2 రోజులు అయితే ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. ఆగే నీ అవ్వ, మొగుడు వచ్చేదాకా కూడా ఆగుతలేదు. మంచిగా దాన్ని వేసుకొని వంటుంది. ఓ పళ్ళేమో గిలాసనో గిన్నెనో ఎత్తెత్తాగు, దన్నం లేచి కూర్చుంటుంది. ఏమో ఇవన్నీ ఎత్తదట చేయదట, చక్కగా బయట కురికింది. ఆ గిన్నెలన్నీ తీసి ఎక్కడెక్కడ పెట్టు, పళ్ళాలన్నీ సింకులై. పండు బర్రెవన్నట్టు వాడు. వీళ్ళట వంటలేరట. ఎంత మంచిగా వన్నారు. మొగుడు లేకున్నా అది వన్నది, అయ్య లేకున్నా ఇది వన్నది. ఇప్పుడు క్రికెట్ చూసేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, ఏం పట్టించుకోడు. రాని పండుకోవడానికి వస్తాడు కదా, రేపు ప్రొద్దున ఎట్లా క్లాస్ వీక్తా అంటే అట్లా క్లాస్ వీక్తాగు. నీ సంగతి చెప్తాగు రాజు. అవ్వో ఇది చిన్నది కాదు, నిద్రపోయినట్టు నిద్రపోయింది. ఎన్ని ప్లాన్లు రచిస్తుంది. నిద్రపోతేనే గిట్లా ఆలోచిస్తుంది. నిద్ర పోకపోతే ఇంకెంత ఆలోచిస్తుందో. బంటి, నేనేమని పిలవాలరా నిన్ను? నీకు ఎలా పిలిస్తే ఇష్టం? నువ్వెలా పిలిచినా ఇష్టమే. చెప్పురా, ఏమండి అని పిలవాలా, పార్తు అని పిలవాలా, బంటి అని పిలవాలా? నీకెప్పుడు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువు.
మ్మ్. నీకేమంటే ఇష్టం రా? నాకు నా మీను అంటే ఇష్టం. అది కాదురా, ఇప్పటికి 100 సార్లు చెప్పావు ఇదే మాట. 100 కాదు, 1000, లక్షలు, కోట్లు, లక్షల కోట్ల కోట్ల కోట్లు సార్లు చెప్తాను. నా మీను అంటే నాకు ఇష్టం. అది కాదురా, నీకు తినే ఫుడ్ ఏమి ఇష్టమో చెప్పు. ఎందుకే? నేను నేర్చుకుంటాను. నీకు ఇష్టమైన ఫుడ్ నేను నేర్చుకుంటాను. అత్తయ్య దగ్గర, సరితక్క దగ్గర నేర్చుకోవచ్చు. నీకు ఇష్టమైన వంటకం నేను చేసి పెడతాను. అవసరం లేదు. ఏ? నా మీను ఏ పని చేయొద్దు. వంట చేసుకుంటే వంటింట్లో ఉంటావా? నాతోటి ఎవరుంటారే? నీ మొహం. నీకు ఇష్టమైన వంట నేను చేసి నీకు తినిపించాలి. ఏం అవసరం లేదు, వంట మనిషి చేస్తుంది. ఒకవేళ వంట మనుషులు ఎవరు రాలేరనుకో, అప్పుడు నేనే చేసి పెడతా. నా మీను ఏ పని చేయొద్దు, రాణిలాగా చూసుకుంటా నేను. రానక్కలాగనా? సెటైర్లు బాగా ఇస్తున్నావే. చెప్పురా. నీకు వంట చేయరాదు, పడుకో. ఎందుకు అట్లా అంటావురా? నీకేం వంట చేయొచ్చు చెప్పే. నాకు ఆమ్లెట్ చేయొచ్చు. ఇంకా 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 పాలు. పాలు? పాలల్లో షుగర్ ఇంకా హార్లిక్స్ వేసి కలపడం వచ్చు. ఇంకా వాటర్ బాటిల్లో నీళ్లు పట్టడం వచ్చా? వచ్చు. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నావే మరి? ఏ రెసిపీ? బాటిల్లో నీళ్లు పట్టడం. బంటి, రేపు చెప్తాను, పడుకో. నేను లోపలికి రాను మురళి. ఎందుకే? నడు, ఎంతసేపు అయింది ఇప్పటికే, పోదాంపా. నేను రాను. ఇంటికి పోదాం అని ఎగిరినావు కదనే, ఇప్పుడు రానంటావు. ఏమైంది మళ్ళా? చిన్నారికి బొమ్మలు కొందామని చెప్పాను, నువ్వు కొననే లేదు. నేను రాను పో. నువ్వు బొమ్మలు తెస్తేనే లోపలికి వస్తాను. నీకేమన్నా పిసనావే? స్వప్న బిడ్డ హనీకి తీసుకున్నామా బొమ్మలు? తీసుకోలేదు. ఇంతవరకు ఒక్కసారన్నా తీసుకున్నామా? తీసుకోలేదు. మరి బిడ్డకు తీసుకుంది, కొడుకు బిడ్డకి ఎట్లా తీసుకుంటావే? నీకేమైనా మెంటలా మురళి? బిడ్డకు తీసుకుంటేనే కొడుకు బిడ్డకు తీసుకోవాలా? ఎక్కడుందా రూలు? ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పినా చెప్పకున్నా గదే రూలు. ఫస్ట్ బిడ్డ ఇంపార్టెంట్, తర్వాతనే కోడలు, కొడుకు. మరి నువ్వు బిడ్డవు కాదు కదా, కొడుకువు కదా. గెట్ అవుట్. గెట్ అవుట్ ఏంది? అవును, నువ్వు బిడ్డవు కాదు కదా, గెట్ అవుట్. పిసలేసిందావే నీకు? నా ఇంట్లోకి వెళ్ళి నన్నే గెట్ అవుట్ అంటావా? ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. గెట్ అవుట్. ఓర్ నాయనో, గా అనసూయ ముందట అనకే గెట్ అవుట్ అని. అది నన్ను దొబ్బెత్తది బయటకు. అనసూయ దగ్గరికి వెళ్ళి మరీ అంటాను. గంత కోపం ఎందుకే నా మీద? ఎందుకు ఇట్లా చేస్తానవే? ఇంకోసారి బిడ్డ ఇంపార్టెంట్, కోడలు కాదు అంటావా? మరి ఏమన్నానే? బిడ్డ కోడలు ఇద్దరు ఒకటే అని చెప్పు. గట్లా చెప్తే ఎట్లనే? ఇప్పుడు లోపలికి పోతే అనసూయ తింటది అనుకున్నావా? బొంద పెడుతుంది తీసి. నేను ఇప్పుడు బొమ్మలు పట్టుకొని పోయినా అనుకో, ఖాతమే ఇక. తల్లి బిడ్డలు ఇద్దరు చంపేస్తారు నన్ను. బిడ్డనేమో, నా బిడ్డకు బొమ్మలు తేలేవు డాడీ, కానీ నీ కోడలు బిడ్డకు తెస్తావా అంటది. ఇక అనసూయనేమో ఇంట్లోకి వెళ్ళి బయటకే దొబ్బుతుంది, నా బిడ్డ కొనుకరాపో బొమ్మలని. నాకు అవన్నీ అనవసరం. నా చిన్నారికి బొమ్మలు కొంటావా లేదా? కొందాం. ఆడ కూర్చొని ఆన్లైన్లో ఆర్డర్ పెడదాంపా. పెడతావు కదా? పెట్టక చేస్తానా పావే? ప్రామిస్? ఇంకా ప్రామిస్ ఎందుకే? ప్రామిస్ నా పక్కకే ఉంటావు కదా, కొనకపోతే ఇవ్వుకుంటావా నువ్వు? కొనేదాకా చంపక తింటావు. పానాడు లోపలికి పోదాంపా. బిడ్డకు కొడుకు రెండో ఒకటిసారి డెలివరీ పెడదాం. ఏమో గిట్ల తాలినవేందే నాకు. ఇప్పుడు డబుల్ ఖర్చు. ఇద్దరికి కొనాలి బొమ్మలు. వాళ్ళకోసారి ఇళ్ళకోసారి అంటేనేమో ఏం కాకపోవు. నీకేమైనా మెంటలా మురళి? అసలు స్వప్న బిడ్డకు కొనాల్సిన అవసరమే లేదు. ఇప్పుడే కోడలు బిడ్డ ఇద్దరు సమానం అన్నావా? మళ్ళీ ఎందుకు ఇట్లా అంటానవే? వాళ్ళ డిఫరెన్స్ ఎందుకు చూపించుతాను? కోడలు బిడ్డకు కొని బిడ్డ కొనకపోతే బిడ్డ ఫీల్ కాదా? ఏం ఫీల్ కాదు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి డబ్బు ఏమాత్రం తక్కువ లేదు. అందరికన్నా మన రాజుకే తక్కువ జీతం, తక్కువ
సపోర్ట్ ఇవ్వాల్సింది రాజుకి, అందరికీ కాదు. నువ్వు చెప్పింది కరెక్టేనే. అందరి పరిస్థితి వేరు, రాజుగాని పరిస్థితి వేరు. అని ఎప్పుడైనా రాని అలా బిహేవ్ చేసిందా? నాకు ఇలా ఉంది నా పరిస్థితి అని. ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది. మీరేం కొనిచ్చినా కొనివ్వకపోయినా ఒకేలాగుంటుంది రాణి. కానీ వీళ్ళు మంచి మంచి బొమ్మలతో ఆడుకొని తన కూతురికి లేకపోతే ఎంత ఫీల్ అవుతుందో చెప్పు తల్లి. నీ కొడుకు మంచి ఉద్యోగం చేస్తే అలా ఏమైనా ఫీల్ అయ్యేదా? అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవే అనుకో, చెప్తున్నాను. నువ్వు చెప్పింది కరెక్టే డాలీ. సరే పద, లోపల రాక్షసి వెయిట్ చేస్తూ ఉంటుంది. హాయ్ బేబీ మేడం, మీకోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి వచ్చేసారా? ఎందుకు బూటి, ఎందుకు ఎదురు చూస్తున్నావు మా కోసం? మీరు నా ఓల్డ్ అండ్ గోల్డ్ ఓనర్ అమ్మ కదమ్మా, అందుకే. వచ్చిండు కదా, అచ్చుడితోటే ఇదే స్వాగతం పలుకుతాంది. మేడం బూడం అనుకుంటా. వచ్చిండ్రా? హాయ్ అను, హౌ ఆర్ యూ? పేను నేను పేనే కానీ నువ్వు పేనా కదా? అది ఫైన్ అనసూయ, పెయిన్ కాదు. బేబీ నువ్వు ముందు పద. ఆగు మురళి, ఎందుకంత తొందర? ఇక్కడ వాళ్ళందరితో నేను మాట్లాడొద్దా? ఏం మాట్లాడతావు? మధ్యాహ్నం మంచిగా తిని పండుకొని లేచి రేపు మాట్లాడరాదా? గాన్న నిల్చుంటారు ఏందళ్ళు? హారతి పాలం పట్టుకొచ్చి స్వాగతం పలుకుతేనే లోపలికి వస్తారా? లేకపోతే రారట్ నావే బూటి పట్టుకరాకపోయినా ఒకటి హారతి పళ్ళెం. నిన్నే అంటుంది మురళి, హారతి ఇస్తుందంట నీకు. ఆగు. నన్ను కాదు నిన్ను. చా కామెడీ చేయకు. తీసుకురమ్మంటారా మేడం హారతి? వీడు బిర్ర ఉరుకుతాడు. ఇక నేను వచ్చినాక, నేను రాకముందు దాన్ని పట్టుకొని ఆకుతాడు. బూటి నాకు ఒకటి స్ట్రాంగ్ కాఫీ పెట్టుకోనరా. ఏందట కాంగ్? స్ట్రాంగ్ కాఫీ తెమ్మన్నారు మేడం గారు. స్ట్రాంగ్ కాపా? నేను గదేందో పేరు పెడితే ఏందో అనుకుంటే. వెళ్ళు బూటి, అలాగే అయ్యగారికి కూడా ఏం కావాలో అడిగి పెట్టేసేయి. నేను కాసేపు పడుకుంటాను. కాఫీ తాగితే నిద్ర వస్తుందా అమ్మ? సపరేక పాలు తాగి వండుంది, మంచిగా నిద్రపోవచ్చు. లోపలికి పోయి వండుకోపోండి. నేను ఇప్పుడు ఇక్కడే పడుకుంటాను, లోపల పడుకోవాలని లేదు. ఏడ పడతాడో అంటావు, నీదేం పోతుంది? మేడం చెప్పండి, పాలా కాఫీయా? పాలు తాగితే నిద్ర వస్తుంది అన్నావు కదా, పాలే తీసుకురా. ఆనే బూటి, నాకు కాఫీ పట్టుకురాయే. ఆల్రెడీ 2 సార్లు చాయ్ తాగిండ్రు, ఒకసారి పెద్ద గ్లాసులు పాలు తాగిండ్రు, మళ్ళా కాఫీ ఎందుకమ్మా? కాఫీ తాగలేదు కానీ ఇయ్యాల, అందుకే. పోతే పో, నాకైతే ఫస్ట్ తీసుకురా బూటి, మర్చిపోకు. నువ్వు కూడా గిన్నెని పాలు తాగుతాయింది మేడం. గీ మేడం లెక్క అవుతావు నువ్వు కూడా. నువ్వు నా లెక్కనే ఉన్నావు కానీ బూటి. ఛీ, నేను మీ లెక్క ఉండడం ఏంటి? నేను యంగ్ బూటినైతే మీరు ముసలి అనసూయ. రాణి ఇంకా లేవలేదా బూటి? లేచిందమ్మా. అబ్బో, మేడం ఇప్పటిదాకా వండకుంటుంటుందా? పొద్దున్నే లేచింది, ఊడిసింది, ముగ్గేసింది, అన్నీ సగబెట్టుకున్నది. ఇప్పుడు కొంచెం పాలిచ్చి వండ పెడుతుంది కావచ్చు చిన్నారిని, అందుకే పోయినట్టుంది. సరేలే, నువ్వెక్కడికి వెళ్తున్నావాను? ఎక్కడికి లేదు, ఇంట్లోనే. నన్ను ఎక్కడికైనా పట్టుకపోతాడు అనుకుంటున్నావా నీ మురళిగాడు? పాప మనసయ్యమ్మ, ఇంతవరకు ఏటూరికి పోలే మీరు? ఏడుకు పోలే, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది అని చెప్పుకుంటలేను. అసే బక్కదానా? నన్నే అంటుందా బూటి? ఓ ఎండుకపోయినా ఇంకమ్మా. మిమ్మల్ని అమ్మ, మిమ్మల్ని ఇటే చూస్తుంది. నాకు కాల్ షీట్స్ ఖాళీ లేవని చెప్పు. కాల్ షీట్సా? ఏంటి బూటి అవి? ఏమమ్మా వచ్చినాయి? కాలు చేతులా? కాళ్ళు చేతులు కాదు మేడం, నీ ముఖమానే. మరి కొట్లాట లేకపోతే మంచిగానే ఉంటుంది. వీళ్ళకి గంత ఆపత ఎందుకో ఏమో. మేడము మస్తు బిజీగా ఉందట. ఆనే బేబీ, ఏం బిజీగా ఉన్నవే? అయిపోయిన సీరియల్స్ ఈరోజు చూడాలా వద్దా? తెల్లారంగానే పెట్టుకున్నావు ఇక కథం. రిమోట్ నుంచి కొట్టాట స్టార్ట్. మళ్ళా రంజన్ దాకా అదే నడిపియండి. అప్పటి నుంచి బొంబాయి వదిన ఫోన్ చేస్తూనే ఉంది. ఎందుకు ఎత్తట్లేదు అను? చేస్తుంది, దానికి ఏం పని పడైంది? ఊకే నాకే ఎత్తుంది. నువ్వు వేయచ్చు కానీ, నీకేయచ్చు కదా, మరి నువ్వెందుకు ఎత్తలేవు? నేను చేస్తాను రోజు బొంబాయి వదినకి. నువ్వే ఎప్పుడు చేయవంట, ఎప్పుడు చెప్తుంది. నేను ఎప్పుడు ఫోన్ చేస్తే గప్పుడు ఫోనే ఎత్తలేవేంది అంటది. ఇక చేసుడు ఎందుకు, గవే మాటలు వాడేందుకు? ఏడుదాకా వచ్చిందట అల్లిల్లు. ఇక్కడే ఉంది పక్కనే, చూడలేదా ఇంకా? చూడలే, గాడిదాకా ఓడిపోతాడే. ఎనర్జీ అంతా అయిపోతుంది. ఎట్లున్నది ఇల్లు? మొత్తం కంప్లీట్ అయిపోతుంది, కలర్స్ వేస్తున్నారు.
ఇక కలర్స్ వేసినాక వచ్చుడేని ఇంటికి? అవును. ఓడి అమ్మ, ఆగా వచ్చినావా? కూసో కూసో. కూసున్నా, పోతున్నా. బేబీ నిద్ర వస్తుంది. నువ్వు పడుకో మురళి, నాకు రావట్లేదు. బేబీ వంటనే వంటాడట, బేబీ లేస్తనే లేస్తాడట. ఇక బేబీ విత్తుతనే విత్తుతానులే, ఇంకా నయ్యం. ఈ బొంబాయి ఊకే నాకెందుకు ఎత్తాంది? వాళ్ళు హలో, ఏందే బద్మాస్తానా? ఏం చెప్తానవే? బొంబాయి నువ్వేనా? నేను కాదే, నీ మొగుడు మురళి చేసిండు. మాట్లాడతావా? ఆయనకు నేనంటే ఎంత ఇష్టమో, ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతుంది నాతోటి. ఏం పుట్టిందే, ఫోన్ చేస్తే ఎత్తుతలేవు? గంత బిజీగా ఉన్నావే? అదినేగో ఇప్పుడే మీ తమ్ముడు బేబీ వచ్చిండ్రు. వాళ్ళకు సాయలు టిఫిన్లు అందిద్దా, నేను అందించుకుంటున్నా. టైమే చూస్తలేను అసలు. ఫోన్ అయితే ఆయనకి వినబడతలేదు. అంత పని బిజీలోనే ఉంటా నేను. ఇక పని బిజీలు ఉంటే నాకేం వినబడది. నీ బొందతి ఏమొరతావు సుత్తి, నాకు తెలదా నీ సంగతి? మరి అన్ని తెల్లనే తెలుసు, ఎందుకు ఫోన్ చేస్తావు నాకు? ఓకే, తమరు చెయ్యరు కదా నాకు, అప్పుడప్పుడు నేనన్నా చేస్తా. అయితే అందట కదా ఇల్లు. కాకపోతే అట్లే ఉంటాదే. కాదనే, మొన్ననే సురు చేసిండ్రు. స్లాబులైనాయి, గోడలైనాయి, అన్ననే. అన్నయ్యని మనం వాళ్ళకి ఓడే తక్క. అందరు మంచిగానే ఉన్నారా అని సతాయిస్తున్నావా రానిని? నేను ఎందుకు సతాయిస్తాదిని? మంచిగున్నది దాని రాని ముఖం మంగడపోతే. ఇక పని మనిషినే పెట్టుకొని దానికి ఏం పని ఉన్నది? తినుడు పండుడేనా? నీకేం పని ఉన్నది మరి? నువ్వు కూడా తినుడు పంటడే కదా, నీ బిడ్డ కూడా గదే. కొత్తగా ఎందుకు చెప్తానవే? దాన్నైతే మన సతాయించినట్టు తెలియాలి నాకు. నేను వచ్చినాక నీ తాట తీత్త బిడ్డ. సరే బొంబాయి అదిని, నువ్వేదంట గదే. వదినే అని విలువస్తలేదా నీకు? బొంబాయి వదినేందే గంత బలిపోయిందే నీకు? అయ్యో, అది మళ్ళా ఇంకెవరన్నా అనుకుంటారు కావచ్చని అట్లా పిలుస్తా. అదే అలవాటైంది నాకు. నిన్నే వాడు పిలుస్తావాడు, ఇంకా నీ వదినే నన్ను పిలుస్తాడు ఎవడన్నా? ఎవడు విడవతి? సరే బొంబాయి మంచిది. ఏమైతుంది? కింద ముళ్ళు గుచ్చుకపోతానే మాట్లాడుతూ ఉంటా నాతోటి. తాపుకోసారి సరే సరే బాయ్ బాయ్ అంటావు. గట్ల కాదైనే, మురళి ఎంత పట్టుకొచ్చిండు తినేటి. తీసినట్టున్నాడు మూతలు. ఆశని ఇక్కడ కొడుతుంది. తొందరగా చూసత్తా. ఒక పూట తినకపోతే చస్తావే. తినకేంది, ఎట్లాగో మిగులుతాయి. హలో హలో, అబ్బా కమ్మటి వాసన వస్తుందా బేబీ నీకు? అవును, పేస్ట్రీస్, కేక్స్ నేను తెమ్మన్నాను. ఇక నువ్వు తెమ్మంటే అందరు తినడే కానీ అందరూ ఎందుకు తింటారు? ఏమైందే, వాళ్ళతోటి మాట్లాడుతున్నావు? ఇగో నీ తమ్ముడు మురళిని అని భార్యను అరుచుకుంటానా. అయ్యో హలో హలో హలో, ఏమైతుందో వినబడతలేదా? హలో హలో, ఫోన్ పాడగాను పని అయ్యేది. చిచ్చబడ్డదో మన్ను వినబడతలేదు. అమ్మయ్య, చేతు గుంజె పాడైతుంది. ఈ బొంబాయి దాంతో ఫోన్ మాట్లాడి ఏమంతా మాట్లాడావను? బొంబాయి వదినతోని చేతంతా నొప్పులు పెడుతున్నాయా? ఏమైంది? ఫోన్ పాడైందా? పాడగాలే మనగాలే, దాని సుత్తొడతలేదు. గట్లే అంట నేను, గట్లే అని బంద్ చేస్తా. లేకపోతే ఏదోటి తిడుతుందంట నన్ను. అమ్మ ఎంత చాలున్నావమ్మా, నేను చెప్తా బొంబాయి అమ్మకు. చెప్పుకో, నేను గట్ల వేయలే అంట. ఏమన్నది మా బొంబాయిది? స్వప్న, హనీ ఎక్కడ? పడుకుంది సురేష్, ఇప్పుడే పడుకోబెట్టాను. పాలు తాగావా? తాగాను. ప్రోటీన్ పౌడర్ వేసుకుంటున్నావుగా? ఫ్లేవర్ నచ్చట్లేదు. 4 ఫ్లేవర్స్ తెచ్చాను, ఏది నచ్చట్లేదా? నచ్చట్లేదు సురేష్, బోర్ కొడుతుంది. ఇంకేదైనా బ్రాండ్ చేంజ్ చేద్దాంలే. కనీసం డ్రై ఫ్రూట్స్ అయినా తింటున్నావా? తింటున్నాను కానీ సురేష్, మీనాక్షి వాళ్ళ రూమ్స్ నేను ఒక్కసారి కూడా చూడలే. ఒకసారి చూపిస్తావా? మీనాక్షి వాళ్ళ రూమ్స్ చూడలేదా? ఇంటీరియర్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళలేదా? వెళ్ళలేదు సురేష్, వాళ్ళ రూమ్లోకి నేను వెళ్ళడం ఎందుకని ఒక్కసారి కూడా వెళ్ళలేదు. నాకు చూడాలని ఉంది, చూపించవా ప్లీజ్? కీస్ ఎక్కడున్నాయో ఇప్పుడు అవసరమా? వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే. వాళ్ళు లేనప్పుడు మనం వెళ్ళి చూడడం ఎందుకు? ఏం కాదు సురేష్, రోజు పనామితోటి క్లీన్ చేపిస్తుంది మీ మమ్మీ. మరి అప్పుడు చూడొచ్చు కదా నువ్వు. మీ మమ్మీ ఉంటే నాకు చూడబుద్ధి కాదు సురేష్, ప్లీజ్. నన్ను అసలు ఆ రూమ్లోకి రాణిస్తలేరు. మీ మమ్మ అయితే ఇంకెవరు వేస్తుంది, ఆమెతో పాటు పో అన్నా. ఇంకా ఉండు, కీస్ తెస్తాను.
థ్యాంక్ యూ సురేష్. ఇది ఏం కట్టిందో ఎట్లా కట్టిందో చూస్తాగు. దాని మొహానికి అది ఇంటీరియర్ డిజైనర్ అట. ఏం డిజైన్ చేయించుకుందో ఎట్లా డిజైన్ చేయించుకుందో చూస్తా. స్టార్టింగ్లో పోయొచ్చిన అప్పుడు అసలు ఏం పెట్టలేరు. ఏమేం పెట్టించుకుందో చూస్తా. నాకు కదా ఎవరు చూస్తలేరు కదా. వావ్, ఎంత సూపర్గా ఉంది. బుక్స్ అన్నీ సర్దేసింది. ఎంత బ్రైట్గా ఎంత సూపర్ ఉంది సురేష్. బ్లూ కలర్లో సూపర్ ఉంది. రా ఇక్కడ కూర్చో. ఎంత బాగుందో. కూర్చో సురేష్. వద్దు. ఏందో ఫీల్ అవుతాడు. ఇదేందో పెద్ద మహారాణి సోఫానా అయింది. అబ్బా, ఇక్కడ పడుకుంటే ఎంత సూపర్ ఉందో. ఇట్లా పడుకొని కిటికీలో చూసుకుంటూ ఉండొచ్చు. ఇది పడుకోవడానికి కాదు స్వప్న, స్టడీ రూమ్ ఇది. స్టడీ రూమా? స్టడీ రూమ్కి ఇవన్నీ పెట్టించుకోవడం అవసరమా? ఓ రూము అందులో బుక్స్ ఉంటే అయిపోతుంది. అయినా మన ఇంట్లో లైబ్రరీ ఉంది కదా, మళ్ళీ స్పెషల్గా స్టడీ రూమ్ ఎందుకు? నీకెందుకే, దాని ఇష్టం. అన్నీ పెట్టించింది కదా. అత్తయ్య అంటది ఇంకా పెట్టియాల్సినవి ఉన్నాయని. ఇంకేం పెడతారు ఇంట్లో? ఏమో, దానికి ఇంకేం ఐడియాస్ ఉన్నాయో. బాబా, ఎంత బాగుంది రూమ్. ఏం బుక్స్ ఇవన్నీ? స్టోరీ బుక్సా? చిన్నపిల్లలు చదివే స్టోరీ బుక్స్ ఎందుకున్నాయి ఇక్కడ? మన హనీ కూడా చదువుతుందంట. నేను అదే అడిగితే చెప్పింది. అని చదువుతుందా? ఇంకో రూమ్ చూపిస్తాను పద. ఎంత సూపర్ ఉన్నదో ఈ రూమ్ అంతా. ఇదేం రూమ్? ఊరికే సిట్టింగ్ రూమ్ అంతే. ఇక్కడ కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటారా? ఏమైనా చేసుకోవచ్చు. ఈ సోఫా ఏంది ఇంత బాగుంది. ఎక్కడ చూడలే నేను ఇవన్నీ. మళ్ళా ఈ సోఫా ఎందుకు? పైన స్టెప్స్ ఏంది? టెర్రస్ పైకి. ఎంత సూపర్ ఉంది సురేష్. మనం కూడా ఇట్లాంటిది ఒకటి కట్టుకుందామా? మనవి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడే మళ్ళీ ఎందుకు? నాకు ఇది నచ్చింది సురేష్. మనం ఇక్కడే ఉండిపోదాం. మీనాక్షిని ఇంకేదైనా కట్టుకోమందాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాకు చాలా నచ్చింది. నేను ఇక్కడే ఉంటాను. హనీ కొంచెం పెద్దయ్యాక ఇంటీరియర్స్ చేంజ్ చేసుకుందాంలే. అయినా మీనాక్షి ఇక్కడెందుకు ఉంటుంది? వాళ్ళు ఎట్లయినా వెళ్ళిపోతారు. ఇది మనకే. మీనాక్షి ఎందుకు వెళ్ళిపోతుంది? నీకు తెలియదు. వెళ్ళిపోతారు చూడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏందట సింగిడి బింగిడి? ఓ సింగిడి బింగిడి, ఎందుకు ఎగురుతానవే? ఏమైతాందే? తినది అరుగుతలేదా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను గదే అడుగుతానని. మీనాక్షి రూమ్కు నువ్వెందుకు వచ్చినవే?